హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ మునక్క ఆకుతో కారప్పొడి. సూపర్ ఉంటుంది, హెల్దీ రెసిపీ. మంచిగా ఒక బంచి తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. అది ఎంత ఒక గుప్పుడు వస్తుంది అంతే. పల్లీలు 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 వరకు తీసుకోండి మీ కారానికి తగ్గట్టు. ధనియాలు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 1 స్పూను, నిమ్మకాయ అంతా చింతపండు అంతేనండి. ఇప్పుడు వేపేసుకుందాం. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు 2 స్పూన్లు అండి. ఈ రెసిపీ చాలామంది చాలా విధాలుగా చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఏగిపోయినాయి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు వేపేసుకుందాము. చింతపండు వేపుకుంటే మంచిది, ఎందుకంటే దాంట్లో ఏమన్నా తడి ఉంటే పీచ్ చేస్తుంది కదా వేపుతని. అందుకని చింతపండు వేడి పెట్టుకోండి, అదే వేపుకోండి. మునగాకు కూడా అవి పక్కన పెట్టేసుకుని మునగాకు వేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకోండి. చాలాసేపు సిమ్లో పెట్టుకుని మంచిగా జాయిగా వేపుకోండి. క్రిస్పీగా వచ్చేటట్టు వేపుకోండి ఇలా. అప్పుడే చాలా బాగుంటుంది, ఆయిల్లో వేగుతుంది కదా క్రిస్పీగా. ఇట్లా అలా వేపుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవటమేనండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసేసుకొని ఫస్ట్ ఒక తిప్పుకొని కొంచెం మెత్తగా అయినాయి అనుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. అయిన తర్వాత మునగాకు వేయండి. అన్నీ ఒకసారి వేసి మిక్సీ పట్టొద్దు. అట్లా వేసుకొని మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. రెడీ అయిపోయిందండి మునగాకు కారప్పొడి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.